ఐపీఎల్ 2026 సీజన్లో 5 సార్లు ఛాంపియన్ అయిన సీఎస్కే పరిస్థితి దారుణంగా తయారైంది. ఆడిన మొదటి 3 మ్యాచ్ల్లోనూ ఓటమి పాలై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. ఎంఎస్ ధోని లేని స్పష్టంగా కనిపిస్తూ ఉండగా కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వ లోపాలు, నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా 14.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఆల్రౌండర్ ప్రశాంత్ వీర్ను జట్టు సరిగా ఉపయోగించుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు వెళ్లడంతో అతని స్థానాన్ని భర్తీ చేస్తారని భావించి ఉత్తరప్రదేశ్కు చెందిన అన్క్యాప్డ్ ప్లేయర్ ప్రశాంత్ వీర్ ను భారీ ధరకు సీఎస్కే దక్కించుకుంది. అయితే గత 2 మ్యాచ్ల్లోనూ ప్రశాంత్ వీర్ కు బౌలింగ్ ఇచ్చేందుకు రుతురాజ్ గైక్వాడ్ సుముఖత చూపలేదు. పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ఛేదిస్తున్న ప్రశాంత్ చేత ఒక్క ఓవర్ కూడా వేయించలేదు. ఆదివారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో బౌలర్లు దారుణంగా పరుగులు సమర్పించుకుంటున్న రుతురాజ్ గైక్వాడ్ ప్రశాంత్ వీర్ ను బౌలింగ్ వైపు చూడనివ్వలేదు. ఈ పరిస్థితి కేకేఆర్ స్టార్ ప్లేయర్ కామరూన్ గ్రీన్ ఉదంతాన్ని గుర్తుకు తెస్తోంది. 25.20 కోట్లు పెట్టి కామరూన్ గ్రీన్ ను కొనుగోలు చేసినా కేకేఆర్ అతన్ని బౌలర్ గా వాడుకోవడం లేదు. అయితే కామరూన్ గ్రీన్ విషయంలో గాయం కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి క్లియరెన్స్ లేదని స్పష్టత ఉంది. కానీ ప్రశాంత్ వీర్ విషయంలో ఎలాంటి గాయం సమస్యలు లేవు. అయినప్పటికీ ఒక స్పెషలిస్ట్ స్పిన్ ఆల్రౌండర్ ను కేవలం బ్యాటర్ గా మాత్రమే ఆడించడం సీఎస్కే వ్యూహాత్మక తప్పిదమని విశ్లేషకులు భావిస్తున్నారు. వరుసగా 3 ఓటములు ఎదురైన నేపథ్యంలో సీఎస్కే యాజమాన్యం తమ వ్యూహాలు పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. సంజు శాంసన్ చేరిక కూడా జట్టుకు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. రాబోయే మ్యాచ్ల్లోనైనా ప్రశాంత్ వీర్ వంటి ఆల్రౌండర్స్ ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని గెలుపు బాట పట్టాలని ఎల్లో ఆర్మీ ఆశిస్తోంది. టోర్నీ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది కాబట్టి సీఎస్కే పుంజుకునే అవకాశం ఇంకా ఉంది.